ఫ్రెండ్స్, దిస్ ఇస్ అంది ఐఆర్సిటీసీ యాప్లో నేను టికెట్ బుక్ చేయాలనుకున్నప్పుడు ఒకరోజు సస్పెండ్ అని పడిపోయింది అకౌంట్. ఎందుకు సస్పెండ్ అయింది, ఏం రీజన్ ఏమో తెలియదు కానీ అసలు సస్పెండ్ అయిన దానికి నేను ఎంక్వైరీ చేసుకొని ఇంకా సెర్చ్ చేసుకొని దానికి సాల్వ్ చేసుకున్నాను. ఎలా సాల్వ్ చేసుకున్నానని నేను చెప్తాను. మెయిన్గా అసలు మనకి ఎందుకు సస్పెండ్ అవుతుందో రీజన్స్ తెలుసుకుంటే, వైలేషన్ ఆఫ్ టర్మ్స్ అండ్ కండిషన్స్. అంటే మ్యాక్సిమం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఎక్కువ టికెట్లు బుక్ చేయాలని ప్రయత్నించినప్పుడు అవ్వచ్చు. ఇంకోటి అసలు లాంగ్ టర్మ్ ఇన్యాక్టివిటీ వల్ల అవుద్ది. నెక్స్ట్ పాస్వర్డ్ యూజర్ నేమ్ రాంగ్గా ఇచ్చినప్పుడు అవుతుంది. లేకపోతే ఫ్రాడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల అవ్వచ్చు. ఇంకా టెక్నికల్ ఇష్యూస్, సిస్టమ్ రిలేటెడ్ గ్లిచెస్ వల్ల అవుతుంది. ఈ మెయిన్ రీజన్స్ అని చెప్తారు. ఐఆర్సిటీసీ మనకు సస్పెండ్ అవ్వడానికి ఇవి మెయిన్ రీజన్స్గా ఉంటున్నాయి. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయడానికి ఏం సొల్యూషన్స్ ఉన్నాయంటే, ఫస్ట్ది కస్టమర్ కేర్కి ఈమెయిల్ చేయడం, నెక్స్ట్ ట్వీటింగ్ చేయడం. కస్టమర్ కేర్కి ఎలా మనం ఈమెయిల్ చేయాలి, ఇది అఫీషియల్ ఈమెయిల్ ఐడి. దీంట్లో మనం ఈమెయిల్ చేసి నేను ఈ ప్రాసెస్ ద్వారా చేశాను. ఎలా చేస్తానని స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఇలా సస్పెండ్ అయిందని ఇది ఆ అఫీషియల్ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయాలి. మన యూజర్ ఐడితో పాటు మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి పెట్టాలి. ఈ మెయిల్ ఐడికి మనం మెయిల్ చేసిన తర్వాత మనకు ఒక ఇన్పుట్ మెయిల్ వస్తుంది. ఇది కామన్ మెయిల్. ఇది మనం ప్రతిసారి మెయిల్ పంపించినప్పుడు అది వస్తుంది. ఒక ఐడి జనరేట్ అవుతుంది మనకి, అది ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇలా వస్తుంది, కొన్ని యాక్టివిటీస్ వల్ల మీది సస్పెండ్ అయింది అని రీజన్ పంపిస్తాడు. ఇప్పుడు మనం ఏంటంటే, ఇది మనకి ఖచ్చితంగా అవసరమైన అకౌంట్ కాబట్టి, లేదు సార్ ఇది ఖచ్చితంగా అవసరమైన అకౌంట్ నాకు, సో అది అఫీషియల్ అకౌంట్ అని ఈ టైప్ రిలేటెడ్ మళ్ళీ రిప్లై ఉండదు అదే కస్టమర్ కేర్ మెయిల్ ఐడికి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇన్పుట్ వచ్చాం కాబట్టి మళ్ళీ సేమ్ టికెట్ ఐడితో ఉండే మెసేజ్ వస్తుంది. ఇది కామన్ మెసేజ్, దీన్ని పట్టించుకోకండి. ఇది ప్రతిసారి వస్తుంది, మనం రిప్లై ఇచ్చినప్పుడు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సరే మీరు అంటే మీ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ ఇది ఒరిజినల్ది పంపించండి, మేము రిఫర్ చేస్తాం, దాన్ని బట్టి చూస్తాం అన్నట్టు పంపిస్తారు వాళ్ళు. మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఆధార్ కార్డు ఒకవేళ మీరు పంపిస్తున్నప్పుడు మీది మెయిన్ నేము ఒకటి ఉండేది, మిగతా మీ అడ్రస్ అంతా బ్లర్ చేసి పంపించండి, రిప్లై ఇవ్వండి దానికి. అంటే మ్యాక్సిమం హౌస్ అడ్రస్ ఇవన్నీ బ్లర్ చేసి ఓన్లీ మీ నేమ్ కనిపించేటట్టు ఒకటే సెండ్ చేయండి ఆ మెయిల్ ఐడికి. ఇలా దిస్ ఈజ్ మై అఫీషియల్ ఆధార్ ఐడి, యూజర్ నేమ్ కొంచెం చేంజ్ అవ్వచ్చు అన్నట్టు పెట్టండి. మొత్తానికి అదే యూజర్ నెంబర్ ఇనిషియల్ కొంచెం వేరేగా పెట్టుకుంటాం కాబట్టి ఇది చెక్ చేసుకున్నాను పెట్టండి. మళ్ళీ ఇన్పుట్ మెసేజ్ వస్తుంది, సరే మేము పర్టికులర్గా ఇది కన్సర్న్ డిపార్ట్మెంట్కి పంపించామని మనకి కాసేపుతో అవుతుంది, మళ్ళీ మెయిల్ వస్తుంది, వాళ్ళు రిఫర్ చేసి మీకు ఏ విషయం చెప్తారు అన్నట్టు వస్తుంది. మొత్తానికి ఈ మెసేజ్ ఇచ్చిన తర్వాత మనకు కొంచెం టైం పడుతుంది. ఈ మెయిల్తో కొంచెం టైం బట్టి ఫైనల్గా నాకైతే ఈ మెయిల్ రాను 1 day టైం పట్టింది. ఓకే, ఇది ఫైనల్గా మీ యూజర్ ఐడి యాక్టివేట్ అయింది అని వస్తుంది. ఇలా ఈ మెయిల్ ఐడి ద్వారా ఈ ప్రాసెస్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా సాల్వ్ చేసుకున్నాను నేను, మీకు యూజ్ అవుతుంది అనుకున్నాను. వీడియో సింపుల్గా ఉంటుంది, ఓన్లీ అది కస్టమర్ కేర్ మెయిల్ ఐడి ద్వారా ఫాలో అవ్వండి.